సౌత్ ఫేసింగ్ అయినా ఓకే, వీధి పోటు అయినా ఓకే అనుకునే వారికి తక్కువ బడ్జెట్‌లో మంచి ఇల్లునైతే మీ ముందర తీసుకొచ్చేసాను. ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మీరు గనుక మా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మంచి మంచి ప్రాపర్టీస్ నోటిఫికేషన్స్ డైరెక్ట్ మీ ఫోన్‌కే వస్తాయి. మీరు చూస్తున్నారు రంజిత్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. నా పేరు రూప. ఈ ఇల్లొచ్చేసి 7 సంవత్సరాల పాత ఇల్లు. ఇంటి ముందు సీసీ రోడ్ కంప్లీట్ అయింది అండ్ డ్రైనేజ్ కూడా కంప్లీట్ అయింది. వాటర్ కనెక్షన్ కూడా ఉంది. ఈ ఇల్లొచ్చేసి అన్ని ఇండ్ల మధ్యలో ఉంటుంది. మునుగనూరులో ఉంటుంది. మునుగనూరు మెయిన్ రోడ్‌కి 350 మీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటుంది. మునుగనూరులో ఇంకో బస్ తిరిగే రోడ్డు ఉంది. ఆ బస్ తిరిగే రోడ్డుకి ఫోర్త్ బిట్‌లో మన ఇల్లైతే ఉంటుంది. ఈ ఇల్లునైతే ఓనర్ ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ తీసుకున్నారు. ఇప్పటివరకి రెంటర్స్ ఉన్నారు. ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ కోసం తీసుకుంటే రెంట్ కూడా ఇవ్వచ్చు. రెంట్ కూడా వస్తుంది. లేదంటే మీరు కూడా ఉండొచ్చు. మంచి సదుపాయాలతో ఉంది కాబట్టి. లొకేషన్ విషయానికొచ్చేసే 2 హైవేల మధ్యలో ఉంటుంది. మునుగనూరులో ఉంటుంది. ఇటు సాగర్ హైవే ఇంజాపూర్‌కి 5 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో, ఇటొచ్చేసి విజయవాడ హైవే హయత్ నగర్ బస్ స్టాప్‌కి కేవలం 4 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఎల్బీ నగర్‌కి 10 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఈ ఇల్లు డీటెయిల్స్‌లోకెళ్తే సౌత్ ఫేసింగ్‌లో ఉంటుంది. 112 గజాలలో ఉంటుంది. ఇంటి ముందర 25 ఫీట్ వైడ్ రోడ్ ఉంటుంది. 21x48 డైమెన్షన్స్‌లో ఉంటుంది. అండ్ ఇల్లొచ్చేసి 1000 ఎస్ఎఫ్టీలో కన్స్ట్రక్షన్ చేశారు. మంచి లొకేషన్‌లో ఉంది. ఎందుకంటే మునుగనూరుని రీసెంట్‌గా జీహెచ్ఎంసీలో కలపడం జరిగింది. తొర్రూరుని డివిజన్‌గా డిక్లేర్ చేశారు. అండ్ రీసెంట్‌గా వనస్థలిపురంలో ఉన్న సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ మునుగనూరుకైతే రావడం జరిగింది. అండ్ రీసెంట్‌గానే ఎమ్మెల్యే గారు ఓపెన్ కూడా చేశారు. వీధి పోటో అని చెప్పాను కదండీ! మన ఇల్లుకైతే పూర్తిగా వీధిపోటు తగులుతుంది. వీడియోలో చూసుకోవచ్చు మీరు. నేనిప్పుడైతే పార్కింగ్‌లో ఉన్నాను. పార్కింగ్‌లో ఒక చిన్న కారు పట్టే విధంగా ఉంది. ఇక్కడ పైకెళ్ళడానికి మనకు మెట్లున్నాయి. మెట్ల కిందనే ఒక కామన్ బాత్రూమ్ కూడా ఉంది. 7 ఇయర్స్ కింద అయినప్పటికీ టైల్స్ కూడా మంచిగా యూజ్ చేశారు. ఇప్పుడు మనం ఇంటి లోపలికి ఎంటర్ అవుతున్నాము. హాల్ కూడా మంచి స్పేషియస్‌గా ఉంది. ఎల్ షేప్‌లో ఉంది హాల్ కూడా. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇటు సైడ్ మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది. ఇటు సైడ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. అటు సైడ్ వచ్చేసి కిచెన్ ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఒక డోర్ కూడా ఇచ్చేశారు వాస్తు ప్రకారం. ఇల్లు చుట్టూ తిరగడానికి సెట్ బ్యాక్స్ కూడా వదిలారు. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్‌లోకి ఎళ్లి చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్‌గా ఉంది. 6x6 బెడ్ వేసినా ఒక మనిషి తిరిగే విధంగా ఉంటుంది. ఫాల్ సీలింగ్ కూడా చూసుకోండి చాలా బాగుంది. అండ్ ఇక్కడికొస్తే సెల్ఫ్‌లు కూడా ఇచ్చేశారు. కబోర్డ్ కూడా చేపించుకోవచ్చు. అండ్ వెంటిలేషన్ పరంగా కూడా ఒక విండో ఇచ్చారు. మంచి వెంటిలేషన్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అని చెప్పాను కదా, అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. అండ్ మనం ఇప్పుడు కిచెన్లోకి వెళ్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక వాష్ బేసిన్ కూడా ఇచ్చారు. అన్నం తిన్న తర్వాత చేతులు కడుక్కోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు మనం కిచెన్లో ఉన్నాము. కిచెన్ కూడా స్పేషియస్‌గానే ఉంది. ఎందుకంటే ఇద్దరు ముగ్గురు నిలబడి ఈజీగా వంట చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే సెల్ఫ్‌లు కూడా ఇచ్చేశారు. కిచెన్‌లోనే మనకి పూజ గది కూడా ఇచ్చేశారు. ఒకరు కూర్చొని ఈజీగా పూజ చేసుకునే విధంగా ఉంది. ఇక్కడ వాస్తు ప్రకారం ఒక డోర్ కూడా ఇచ్చేశారు. ఈ ఇంట్లో అన్ని వాస్తు ప్రకారం అన్ని డోర్స్ కూడా అన్నీ బాగున్నాయి. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్‌లోకి వెళ్ళిపోదాం. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే మనకి ఇటు సైడ్ ఉంటుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్‌లో కూడా ఇద్దరు పిల్లలు ఈజీగా ఉండే విధంగా మంచి స్పేషియస్‌గానే ఉంది. అండ్ ఇక్కడ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. చెప్పాను కదా, అన్ని వాస్తు ప్రకారంగా ఇచ్చారు. పైన ఫాల్ సీలింగ్ కూడా ఉంది. అండ్ వెంటిలేషన్ పరంగా కూడా ఒక విండో కూడా ఇచ్చేశారు. ఇక్కడ చూసుకున్నట్టయితే బోర్ ఉంటుంది. మీకు ఇక్కడ సంప్ ఉంటుంది. అటు చూసుకున్నట్టయితే ఒక చిన్న వాష్ ఏరియా కూడా ఉంటుంది. ఇల్లు మొత్తం చూసారు కదండి. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్స్ కూడా ఉన్నాయి. అండ్ టెర్రస్ చూసుకున్నట్టయితే చాలా బాగుంది, విశాలంగా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇల్లు ప్రైస్ విషయానికి వస్తే కేవలం 47 lakhs మాత్రమే చెప్తున్నారు. 47 లక్షలు మాత్రమే చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ ప్రైస్ కాదు. తప్పకుండా ప్రైస్ తగ్గుతుంది. ఈ ఇల్లు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదంటే మీరు విజిట్‌కి రావాలనుకున్నా కూడా స్క్రీన్ పైన మా నెంబర్స్ ఇస్తున్నాము, కాల్ చేయండి. ఇలాంటి తక్కువ బడ్జెట్‌లో ప్రాపర్టీస్ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ కనుక చూస్తుంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. అలాగే హయత్ నగర్, తొర్రూరు, మునుగనూరు ఇలాంటి ఏరియాలో కనుక ప్రాపర్టీస్ చూస్తుంటే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.